రిసిప్ట్ వోచర్ ఏమో క్రెడిట్తో స్టార్ట్ అవుతుంది, జర్నల్ వోచర్ ఏమో డెబిట్తో స్టార్ట్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో మనం F4 F5 అంటే కాంట్రా వోచరు పేమెంట్ వోచర్ మీద వోచర్స్ ఎలా పోస్టింగ్ చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు F5 పేమెంట్ వోచర్ తర్వాత నెక్స్ట్ వోచర్ ఏముంటుంది, F6 గురించి చెప్పుకోవాలి. F6 వచ్చేసి మనకి రిసిప్ట్ వోచర్ ఉంటుంది. F6 వచ్చేసి మనకి రిసిప్ట్ వోచర్ ఉంటుంది. ఈ రిసిప్ట్ వోచర్లో ఎప్పుడు మనం 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్సే రికార్డ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్స్ రిసీవ్డ్ బై క్యాష్ ఆర్ చెక్. అంటే మన కంపెనీకి వచ్చే ఇన్కమ్స్ని మనం క్యాష్ ద్వారా కానీ లేదా చెక్ ద్వారా కానీ ఎలా రిసీవ్ చేసుకున్నా రిసిప్ట్ వోచర్లోనే చూపించాలి. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్ అసెట్స్ సోల్డ్ ఫర్ క్యాష్ ఆర్ చెక్. అంటే మన కంపెనీలో ఉన్న అసెట్స్ని మనం క్యాష్ ద్వారా కానీ లేదా చెక్ ద్వారా కానీ ఎలా సేల్ చేసినా సరే ఆ ట్రాన్సాక్షన్ కూడా రిసిప్ట్ వోచర్లోనే చూపించాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రిసీవ్డ్ బై క్యాష్ ఆర్ చెక్. అంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ని కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని కానీ తిరిగి మళ్ళీ మనమే రిసీవ్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ కూడా రిసిప్ట్ వోచర్లోనే చూపించాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిసీవ్డ్ బై క్యాష్ ఆర్ చెక్. లాస్ట్ వన్ ఫోర్త్ వన్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్ అంటే మనం గూడ్స్ కానీ లేదా అసెట్స్ కానీ ఎవరికైతే సేల్ చేస్తామో వాళ్ళని కస్టమర్స్ అంటారు. అలా సేల్ చేసిన తర్వాత కానీ లేదా సేల్ చేసే ముందు కానీ కస్టమర్స్ నుండి మనం క్యాష్ కానీ లేదా చెక్ కానీ రిసీవ్ చేసుకుంటే ఆ ట్రాన్సాక్షన్ కూడా రిసిప్ట్ వోచర్లోనే చూపించాలి. ఈ 4 ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు వచ్చినా మన F6 రిసిప్ట్ వోచర్లో ఎంటర్ చేయాలి. ఈ రిసిప్ట్ వోచర్ అనేది మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే క్రెడిట్తో స్టార్ట్ అవుతుంది. క్రెడిట్తో స్టార్ట్ అయ్యి డెబిట్తో ఎండ్ అవుతుంది. ఓకేనా, ఇది మనకి F6 అనమాట. దీని తర్వాత మనకి F7 ఉంటుంది. F7 జర్నల్ వోచర్ ఉంటుంది. F7 మనకి జర్నల్ వోచర్ ఉంటుంది. ఇందులో మనం ఓన్లీ నాన్ క్యాష్ అండ్ నాన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ని మాత్రమే రికార్డ్ చేస్తాం. అంటే క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇన్వాల్వ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మనం F7 జర్నల్లో ఎంటర్ చేస్తాం. అంటే క్యాష్ బ్యాంకు ఇన్వాల్వ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి సార్ అంటే అసెట్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ పార్టీ. అంటే పార్టీ అంటే సింపుల్గా అసెట్స్ పర్చేజ్డ్ ఫర్ క్రెడిట్ బేస్, సింపుల్గా పార్టీ. ఒక పార్టీ నుండి మన కంపెనీకి కావాల్సిన అసెట్స్ని మనం క్యాష్ ద్వారా కానీ లేదా చెక్ ద్వారా కానీ పర్చేజ్ చేస్తే
మన కంపెనీకి కావాల్సిన ఎసెట్స్ని క్యాష్ కానీ బ్యాంక్ కానీ కాకుండా ఒక పార్టీ నుండి కనుక మనం పర్చేజ్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్లో క్యాష్ బ్యాంకు రెండు ఇన్వాల్వ్ అవ్వు. సో ఆ ట్రాన్సాక్షన్ F7 జర్నల్లోనే చూపించాలి. సెకండ్ వన్, అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అంటే ఒక అకౌంట్లో ఉన్న వాల్యూని ఇంకో అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ట్రాన్సాక్షన్లో కూడా క్యాష్ బ్యాంకు రెండు ఇన్వాల్వ్. అంటే నేను చెప్పేది బ్యాంక్ అకౌంట్స్ కాదు, ఓన్లీ లెడ్జర్ అకౌంట్స్లో ఉన్న అమౌంట్ని ఇంకో అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ క్యాష్ బ్యాంకు ఇన్వాల్వ్ అవ్వు. ఈ ట్రాన్సాక్షన్ కూడా F7 జర్నల్లోనే చూపించాలి. థర్డ్ వన్, డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఎసెట్స్. మన కంపెనీలో ఉండే ఫిక్స్డ్ ఎసెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిక్స్డ్ ఎసెట్స్ మీద మనం డిప్రిసియేషన్ అనేది ఎవ్రీ ఇయర్ ఎండింగ్లో ఛార్జ్ చేస్తాం. అలా ఛార్జ్ చేయడం వల్ల ఆ ఎసెట్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. సో క్యాష్ బ్యాంకు రెండు ఇన్వాల్వ్ అవ్వు. ఇది కూడా నాన్ బ్యాంకు నాన్ క్యాష్ ట్రాన్సాక్షనే. సో దీన్ని కూడా జర్నల్లోనే చూపించాలి. సో ఇలా మనకి ఈ మూడే కాదు, ఇలా మనకి క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇన్వాల్వ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని F7 జర్నల్లోనే చూపించాలి. మళ్ళీ ఒకసారి చెప్తాను, F7 జర్నల్ వోచర్ ఇందులో ఓన్లీ క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇన్వాల్వ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తారు. అందులో ఎసెట్స్ పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ బేస్, ఒక పార్టీ నుండి ఎసెట్స్ పర్చేజ్ చేస్తే F7 జర్నల్లో ఎంటర్ చేయాలి. 2 అకౌంట్స్ ట్రాన్స్ఫర్, 3 డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఫిక్స్డ్ ఎసెట్స్, లాస్ట్ వన్ అదర్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ నాన్ క్యాష్ అండ్ నాన్ బ్యాంక్ నేచర్. క్యాష్ కానీ బ్యాంక్ కానీ ఇన్వాల్వ్ అవ్వని ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని జర్నల్లో మనం రికార్డ్ చేయాలి. ఈ జర్నల్ వోచర్ అనేది మనకి డెబిట్తో స్టార్ట్ అయ్యి క్రెడిట్తో ఎండ్ అవుతుంది. రిసిప్ట్ వోచర్ ఏమో క్రెడిట్తో స్టార్ట్ అవుతుంది, జర్నల్ వోచర్ ఏమో డెబిట్తో స్టార్ట్ అవుతుంది. ఇవి మనకి F6 F7. మళ్ళీ ఒకసారి చెప్తాను, F6 రిసిప్ట్ వోచర్ ఇందులో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేస్తాం. ఇన్కమ్స్ రిసీవ్డ్ బై క్యాషియర్ చెక్, సెకండ్ వన్ ఎసెట్స్ సోల్డ్ ఫర్ క్యాషియర్ చెక్, థర్డ్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిసీవ్డ్ బై క్యాషియర్ చెక్, లాస్ట్ వన్ క్యాషియర్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. అంటే మనం చెప్పుకున్న పేమెంట్ వోచర్కి పూర్తి ఆపోజిట్గా రిసిప్ట్ వోచర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెన్సెస్ పే చేస్తారు, ఇక్కడ ఇన్కమ్స్ రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ ఎసెట్స్ పర్చేజ్ చేస్తాం, ఇక్కడ ఎసెట్స్ సేల్ చేస్తాం. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇన్వెస్ట్మెంట్స్ మనం పే చేస్తాం. అలా పే చేసిన అమౌంట్ని ఇక్కడ తిరిగి రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ సప్లయర్కి అమౌంట్ పే చేస్తాం, ఇక్కడ కస్టమర్స్ నుండి అమౌంట్ రిసీవ్ చేసుకుంటాం. సో రెండింటికి డిఫరెన్స్ అది. నెక్స్ట్ F7 జర్నల్, ఎసెట్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ క్రెడిట్ బేస్, అకౌంట్స్ ట్రాన్స్ఫర్, డిప్రిసియేషన్ ఛార్జ్డ్ ఆన్ ఫిక్స్డ్ ఎసెట్స్, అదర్ అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ నాన్ క్యాష్ నాన్ బ్యాంక్ నేచర్. మనకి నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి F4 కాంట్రా వోచరు, F5 పేమెంట్ వోచరు, F6 రిసిప్ట్ వోచరు, F7 జర్నల్ వోచర్. ఈ 4 వోచర్స్ మీద కలిపి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. You could be the muse to my passion. We can make love like an act of God.